ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 16ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర సంగ్రామం మొదలవ్వడానికి ముందు పాండవ పక్షాన ఉన్న యోధులు తమ శంఖాలను పూరిస్తున్నారు. ముందు శ్లోకాలలో మనం భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు తమ శంఖాలను ఎలా పూరించారో తెలుసుకున్నాం. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి మిగిలిన పాండవులు గురించి వివరిస్తున్నాడు. కుంతీపుత్రుడైన ధర్మరాజు యుధిష్ఠిరుడు తన అనంత విజయ అనే శంఖాన్ని పూరించాడు. ధర్మరాజు అంటేనే ధర్మానికి ప్రతిరూపం. ఆయన శంఖం పేరు అనంత విజయ, అంటే అంతం లేని విజయం. ఇది కేవలం యుద్ధంలో గెలుపు గురించి చెప్పడం లేదు. ఇది ధర్మానికి ఎప్పటికీ అంతిమ విజయం లభిస్తుంది అనే ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తోంది. ఆయన చేసేది ధర్మయుద్ధం కాబట్టి ఆ విజయం శాశ్వతమైనదని, కీర్తివంతమైనదని ఈ శంఖనాదం సూచిస్తోంది. తర్వాత మాద్రీ కుమారులైన నకుల సహదేవులు. వారు సుఘోష, మణిపుష్పక అనే తమ శంఖాలని పూరించారు. సుఘోష అంటే మధురమైన ధ్వని, మణిపుష్పక అంటే మణులతో అలంకరించబడిన పుష్పం లాంటిది. ఈ పేర్లు వారి సౌమ్య స్వభావాన్ని, అందమైన మనస్సును సూచిస్తాయి. వారి యుద్ధంలో ఉన్న వారి హృదయాలు కఠినమైనది కావు. వారి శంఖనాదాలు కూడా శ్రావ్యంగా ఒక శుభ సంకేతాన్ని ఇస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ విధంగా పాండవ సైన్యంలోని ప్రతి ఒక్క యోధుడు తమ తమ శంఖాలను పూరించి తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, తమది ధర్మపక్షమని లోకానికి చాటి చెబుతున్నారు. వారి శంఖనాదాలు కేవలం యుద్ధభేరీలు కావు, అవి వారి ఆత్మవిశ్వాసానికి, ధర్మనిరతికి ప్రతీకలు. మన జీవితంలో కూడా మనం ధర్మ మార్గంలో నడిచినప్పుడు మన అంతరాత్మ నుండి ఒక దివ్యమైన నాదం వినిపిస్తుంది. ఆ నాదమే మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. మనం చేసే ప్రతి పని, పలికే ప్రతి మాట ఆ సుఘోషంలా మధురంగా, ఆ అనంత విజయంలా సత్యానికి అండగా నిలబడాలి. మనలోని పాండవులను మేల్కొల్పి ధర్మ మార్గంలో స్థిరంగా నిలబడటమే అసలైన విజయం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.